ఓం కాలభైరవాయ నమః. కాలభైరవ అవతార కథ. ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అన్న చర్చ జరిగింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తానే శ్రేష్ఠుడినని, ఆయనకు 5 ముఖములు ఉండడంతో తాను అత్యున్నతమైన దేవుడిని గర్వంగా వ్యవహరించాడు. బ్రహ్మదేవుని అహంకారం చూసి శివుడు కోపగించుకున్నాడు. ఆ కోపశక్తిలో నుండి భయంకరమైన రూపం వెలువడింది. ఆయనే కాలభైరవ స్వామి. కాలభైరవుడు వచ్చి బ్రహ్మదేవుని అహంకారానికి కారణమైన ఒక ముఖం తీసివేయటం జరిగింది. కపాలాన్ని గోటితో తెంపివేశారు. అలా ఆయనకు కపాలి అన్న పేరు వచ్చింది. ఈ కారణంగా బ్రహ్మకు అప్పటి నుండి 5 ముఖముల బదులుగా 4 ముఖములే ఉన్నాయి. బ్రహ్మ ముఖం తెంపడం వల్ల కాలభైరవునికి బ్రహ్మ హత్యా దోషం వచ్చింది. దాన్ని నివృత్తి చేసుకున్నట్టుకు 12 సంవత్సరములు కపాలముతో అనేక పవిత్ర క్షేత్రాలలో భిక్షయాటన చేశాడు. చివరికి కాశీకి చేరాడు. కాశీలో అడుగుపెట్టగానే బ్రహ్మహత్యా దోషం విడిచిపోయింది. అప్పటి నుండి కాశీ క్షేత్రానికి కాలభైరవుడే క్షేత్రపాలకుడుగా ఉన్నారు. శివుని యొక్క ఉగ్రరూపం, దుష్టశక్తులను దహించేవాడే కాలభైరవుడు. కాలాన్ని నియంత్రించేవాడు, అపాయాలను నివారణ చేసేవాడు, శత్రుదోషాల్ని తొలగించడం, భయాన్ని తొలగించడం, ధైర్యాన్ని, విజయాన్ని ఇవ్వడం. ఈ విధంగా కాలభైరవుడు తన భక్తుల్ని కరుణిస్తున్నాడు. కాలభైరవ స్వామిని ఉపాసించిన వారికి కాలం అన్ని వేళలా అనుకూలంగా మారిపోతుంది. ఓం నమో కాలభైరవాయ నమః.